అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై అక్కసు వెళ్లగక్కారు. 2 రోజుల క్రితం అమెరికా స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై పన్ను పెంచుతామంటూ భారత్ WTO దగ్గర ప్రతిపాదించింది. దీంతో అప్పటి నుంచి రగిలిపోతున్న ట్రంప్ ఇవాళ దోహాలో యాపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ దగ్గర తన ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు. భారత్లో యాపిల్ కంపెనీ కెపాసిటీ విస్తరించవద్దని, వాళ్ల సంగతి వాళ్లు చూసుకుంటారు, దానికి బదులుగా అమెరికాలోని ప్రొడక్షన్ పెంచమని సూచించారు ట్రంప్. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి మరోసారి బయటపడింది. తనకి నచ్చితే భుజాల మీద ఎత్తుకోవటం, లేదంటే నేలకేసి బాదినట్లుగా వ్యవహరించడం ఆయన నైజం. లేకపోతే భారత్ సహా అనేక దేశాలపై టారిఫ్ పెంచుతూ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా దేశాలను అదనపు వ్యయాలకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా తమ ఎగుమతులపై దాదాపు 100% పన్ను ఎక్కువ కట్టాల్సి రావడంతో తాము అమెరికాపై పన్ను పెంచవచ్చని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర ప్రతిపాదన చేసింది. ఆ హక్కు తమకి కూడా ఉందంటూ చెప్పింది. కానీ ట్రంప్ మాత్రం యాపిల్ కంపెనీ CEOకి భారత్లో వ్యాపారాన్ని విస్తరించవద్దంటూ చెప్పడం ఆయన కొద్ది బుద్ధికి నిదర్శనంగా చూడాలి. అంతేకాదు, ప్రపంచంలోనే భారత్ అత్యధిక పన్నులు వేస్తున్న దేశంగా వర్ణించడం కూడా గమనించాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై అక్కసు వెళ్లగక్కారు. 2 రోజుల క్రితం అమెరికా స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై పన్ను పెంచుతామంటూ భారత్ WTO దగ్గర ప్రతిపాదించింది. దీంతో అప్పటి నుంచి రగిలిపోతున్న ట్రంప్ ఇవాళ దోహాలో యాపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ దగ్గర తన ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు. భారత్లో యాపిల్ కంపెనీ కెపాసిటీ విస్తరించవద్దని, వాళ్ల సంగతి వాళ్లు చూసుకుంటారు, దానికి బదులుగా అమెరికాలోనే ప్రొడక్షన్ పెంచమని సూచించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరేంటో మరోసారి బయటపడింది. తనకి నచ్చితే భుజాల మీద ఎత్తుకోవటం, లేదంటే నేలకేసి బాదినట్లుగా వ్యవహరించడం ఆయన నైజం. లేకపోతే భారత్ సహా అనేక దేశాలపై టారిఫ్ పెంచుతూ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా దేశాలను అదనపు వ్యయాలకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా తమ ఎగుమతులపై దాదాపు 100% పన్ను ఎక్కువ కట్టాల్సి రావడంతో తాము అమెరికాపై పన్ను పెంచవచ్చని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర ప్రతిపాదన చేసింది. ఆ హక్కు తమకి కూడా ఉందంటూ చెప్పింది. కానీ ట్రంప్ మాత్రం యాపిల్ కంపెనీ CEOకి భారత్లో వ్యాపారాన్ని విస్తరించవద్దంటూ చెప్పడం ఆయన బుద్ధికి నిదర్శనంగా చూడాలి. అంతేకాదు, ప్రపంచంలోనే భారత్ అత్యధిక పన్నులు వేస్తున్న దేశంగా వర్ణించడం కూడా గమనించాలి. Today I said to him, Tim, you're my friend, I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India.